మహబూబాబాద్ జిల్లా పోగుళ్లపల్లిలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడి చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈరియాతో పాటు నలుగురిపై దాడి చేశారు. ఇరు వర్గాల తోపులాటలో బోరింగ్ తండాకు చెందిన స్వాతి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తల 2 సెల్ ఫోన్లను కూడా ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎవరు వాళ్ళు? నేను అక్కడ నిలబడ్డా కింద ఇది చేసి తొక్కుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. ప్రచారం చేస్తున్నా నేను అక్కడ నిలబడ్డా సైడ్ ఆ పెద్ద బాబు కొట్టడానికి వస్తే నేను అక్కడ నిలబడ్డా. నెట్టేసింది ఎవరు? మహబూబాబాద్ జిల్లా పోగుళ్లపల్లిలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలో కొంతమంది గాయపడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ఆ ఊళ్ళో ఏం జరిగింది, ఎందుకు ఘర్షణ చెలరేగింది? జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కొత్తగూడ మండలం పొగలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు రెచ్చిపోయి కాంగ్రెస్ శ్రేణులపై దాడి చేశారు. సర్పంచ్ అభ్యర్థి ఈరియాతో పాటు ముగ్గురు నూకల వెంకటమ్మ, సరిత, ఈరియాతో పాటు నరేష్ అనే 4 వ్యక్తులపై కూడా మూకుమ్మడిగా దాడి చేశారు. కింద పడేసి కూడా విశేషణ రహితంగా కూడా కొట్టడం జరిగింది. ఈ విషయంపై అక్కడ పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల దూరంలో పోటాపోటీగా బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థితో పాటు కాంగ్రెస్ మద్దతుదారు అభ్యర్థులు కూడా తమ గుర్తులను చూపుతూ ఓటర్ల వెళ్లే వారికి ప్రచారం చేస్తున్నారు. అంతా ఎన్నికల నియమాలకు ఉల్లంఘన కాకుండా ఎన్నికల నియమాలు లోబడే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తమ వారికి ఎలా మీ కాంగ్రెస్ గుర్తు చూపెడతారంటూ కూడా ఇరు మధ్యలో వాగ్వాదం జరిగే తీవ్ర ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఈ ఘటనలో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మొత్తం మూకుమ్మడిగా కాంగ్రెస్ శ్రేణులు సర్పంచ్ అభ్యర్థితో పాటు 4గురిపై తీవ్రంగా గాయం చేశారు. దీంతో పాటుగా కాంగ్రెస్ సంబంధించిన సెల్ ఫోన్లను కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎత్తుకెళ్లినారు. ఈ విషయం తెలుసుకున్న గూడూరు సీఐ సూర్యప్రకాష్ పొగులపల్లి పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితి మొత్తం కూడా అదుపులో తీసుకొచ్చారు. గాయపడిన వారిని కొత్తగూడ ఏరియా ఆసుపత్రి తరలించారు. ఒక 2 పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రి తరలించారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా 6 మండలాల్లో 150 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పొగులపల్లిలో మాత్రం ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లాలో జరిగిన 2 విడతల ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయి. కానీ ఈ ఘటన మాత్రం అంతా అల్లకొల్లంగా సృష్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రశాంతంగా మరికొద్ది సేపట్లోనే ఇంకొక గంట లోపే 3వ విడత పోలింగ్ కూడా ముగుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ రెచ్చిపై కాంగ్రెస్ ను దాడి చేయడం మాత్రం తీవ్రంగా ఇటు కాంగ్రెస్ నాయకులతో పాటు ఈ సంబంధించిన రూరల్ డెవలప్మెంట్ అధికారులు, దీంతో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకుని ఈ విషయంపై కేసు కూడా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు రావడంతో అక్కడ ఇప్పుడు సెటరేట్ అయిందా? అదే ఘర్షణ పూర్తి వాతావరణం నుంచి కొంచెం సామరస్యంగా మారినట్టుగా తెలుస్తోందా? పొగులపల్లి పోలింగ్ కేంద్రంతో పాటు పక్కనే ఉన్న 3 చెక్కల తండాకు కూడా ఈ సంబంధించిన అభ్యర్థులు పూర్తిగా పోలింగ్ కేంద్రం ఒక్కసారిగా వచ్చి దాడి చేసిన నేపథ్యంలో 3 చెక్కల తండాకు సంబంధించిన గ్రామంలో కూడా పోలీసులు మోహరించారు. పోలింగ్ కేంద్రం వద్ద కూడా స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించి ప్రత్యేకమైన బృందాలు 2 సిఐలు 4 ఎస్ఐలతో పాటు కానిస్టేబుల్ కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కూడా గూడూరు సీఎస్ సూర్యప్రకాష్ కూడా మీడియాకు వెల్లడించారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. వచ్చి నిలబడ్డ తర్వాత అతను మోహన్ అనే అభ్యర్థి వచ్చి తర్వాత